తపస్సు చేసినటువంటి మహా గొప్పనైనటువంటి భక్తురాలు. ఆమెకి కాస్త మరి ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎంతో ప్రేమ, ఎంతో భక్తి ఉంటే కానీ విశ్వరూప దర్శనం అనేది అంతా చూపించడం అనేది సాధ్యపడదన్నట్టు. కావున దాన్నంతా కూడా చూపించాడని కూడా మనం భావించవచ్చు. ఈ విధంగా మరి పరమాత్మ మృద్భక్షణ లీల అంతా కూడా చేసి చూపించాడు. తర్వాత కృష్ణుని నోటి యందు కైలాస పర్వతంగా ఇవన్నీ కూడా అయిపోయింది. అయిన తర్వాత యశోదామాత ఈ దృశ్యం ఇదంతా అయిన తర్వాత దిష్టి తీయడం ప్రారంభించింది. ఈ విధంగా పరమాత్మ ఒకసారి రకరకాలైనటువంటి ఏవో జరుగుతూ ఉన్నాయి కాబట్టి సరిగ్గా జీర్ణం అవ్వడం లేదు, రకరకాల సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి. దిష్టి అంతా కూడా తీసేసి చిరంజీవ అని చెప్పేసింది. తర్వాత కార్పరికంపయ పిబహరే వర్ధిష్యతే శిఖ. కార్పిరకంపయ, పయ అంటే పాలు, పిబ అంటే తాగు, హరే ఓ శ్రీకృష్ణ పరమాత్మ, వర్ధిష్యతే శిఖ, కాస్త ఈ గిన్నెలో ఉన్నటువంటి వేడి పాలు త్రాగవయా, త్రాగినట్లయితే నీ జుట్టు చక్కగా ఎదుగుతుంది అని ఎవరు చెప్తున్నారు? యశోదామాత చెప్తుంది. ఇత్తంబాల తజాహ ప్రతరణ పరాహ శ్రుత్వా యశోదాగిరహ. యశోదామాత చెప్పినటువంటి మాటలు విని ఆ బాలుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే పాల గిన్నె చేత పట్టుకొని పాలు కొద్దిగా త్రాగి, అమ్మా జుట్టును తడుపుకొనిచ్చు, అమ్మ నా జుట్టు ఎంత పెరిగినది చెప్పమ్మా, పాలు తాగినాను కదా నా జుట్టు ఎంత పెరిగిందమ్మా అని బాలలీలను మళ్ళీ ఒకసారి ఆయన ప్రదర్శన చేయడం కూడా జరిగింది. అట్టి గోపాలకృష్ణుడు మనల్ని సదా రక్షించుగాక అనేటటువంటి పద్యం ద్వారా మరొక ఇదొక కూడా లీలా విశేషం. ఈ విధంగా లీలను కూడా చేసి చూపించడమైనది. తర్వాత కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ కూడా మరి నీ పైన అభియోగాలు, దురభిప్రాయాలు ఇవన్నీ కూడా కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, మరి నీవు వెన్నను ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ నవనీత చౌర్యం చేయడానికి పూనుకుంటాడు. నవనీత చౌర్యం చేస్తున్నాడని మళ్ళీ ఆరోపణ చేస్తాడు. ఎన్నిసార్లు చేస్తారు ఈ నవనీతం? నవనీతం అంటే ఏమిటి? నవనీతం అంటే సారభూతమైనటువంటిది అని అర్థం. పాలను తోడు పెడితే అయ్యేది పెరుగు పాలపైన వచ్చేది ఏమిటంటే మీగడ. ఆ మీగడ అంతా తీసిన తర్వాత వచ్చేది ఏమిటంటే నవనీతం. ఎన్నో లీటర్ పాలకి లీటర్ వెన్న వస్తుందా? రాదు. ఎంత వస్తుందంటే కొద్దిగానే వస్తుంది. లీటర్ పాలకి కొంత వెన్ననే వస్తుంది. అంటే ఇదేంటంటే సారభూతమైనటువంటిది. లోకంలో కూడా మరి ఏం పట్టుకోవాలి మనం అంటే సారభూతమైనటువంటి దాన్ని పట్టుకోవాలని పరమాత్మ నవనీత చౌర్యం ఇదంతా కూడా చేసి చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి సారం అంటే ప్రపంచంలో ప్రపంచం రెండే ఉన్నాయి. జగద్భావాలు, ఈ ప్రాపంచిక విషయ వాసనలకు సంబంధించినటువంటి మనస్సు ఉంది, పరమాత్మ ఉన్నాడు. ఈ మనస్సు చేత నువ్వేం పట్టుకోవాలి? ఈ జగద్భావాలు, ఈ ప్రాపంచిక శబ్ద స్పర్శ రూప రసగంధాదులు పట్టుకుంటావా, పరమాత్మను పట్టుకుంటావా? ఏది సారము, ఏది నిస్సారము అంటే పరమాత్మ సారము, ఇదంతా కూడా నిస్సారము. కానీ మనిషి ఏం చేస్తాడు? సారవంతమైన దానిని పట్టుకోకుండా సారహీనమైన దాన్నే పట్టుకుంటాడు. అది మనిషి యొక్క సహజ స్వభావం. ఎప్పుడు కూడా నీరు పల్లానికే పోతుంది కానీ గుట్టకెక్కదన్నట్టు. ఈ ఎక్కించటం ఏంటంటే మరి పరమాత్మ పైకి మరలించడం, గుట్టకు నీళ్లను పంపించినట్లు అవుతుంది. కాబట్టి ఈ నవనీత చౌర్యం అనేది సారవంతమైన దాన్ని మీరు కాస్త పట్టుకోండి అనే విషయాన్ని మనకు పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి నవనీతం కూడా ఎక్కడ ఉంటుందంటే పైన ఉంటుంది. ఆ ఉట్ల పైన పిల్లులు కానీ మొదలైనవి ఏ విధమైనటువంటి జంతువుల ద్వారా వాటికి భంగం కలగకూడదు. యజమాని గారు దాన్ని తీసుకోవాలి లేదా భగవంతునికి నివేదించాలి. అశుద్ధి అశౌచం ఏది జరగకూడదని పైన పెడుతూ ఉంటారు. ఆ పైన పెడితే దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఊర్ధ్వ దృష్టి మనకు ఉండాలి. ఊర్ధ్వ దృష్టి అంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. ఊర్ధ్వ దృష్టి అనేది ఎప్పుడు మనకు ముఖ్యమైనటువంటిది. ఎప్పుడు కూడా మరి ఎప్పుడు ఈ పైన ఉండటం, కింద ఇప్పుడు ఒక గద్ద ఉందనుకోండి, గద్ద పైన ఉంటుంది. పైన అంటే ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. కానీ దాని చూపు అంతా ఎక్కడ ఉంటుందంటే కింద చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటే ఆ కోడి పిల్లల పైన దాని చూపు అంత పైన ఉన్న చూపు ఎక్కడ ఉందంటే కింద ఉన్నటువంటి కోడి పిల్లని తీసుకొని పోతూ ఉంటుంది. కానీ ఈ దృష్టి కాదు, మీకు ఊర్ధ్వ దృష్టి ఉండాలి. ఊర్ధ్వం అంటే ఊర్ధ్వమూలమ అధశాఖం అనే భగవద్గీత పంచదశాధ్యాయంలో చెప్పినట్లుగా మరి ఊర్ధ్వముగా ఉండేటటువంటి పరమాత్మను మీరు చక్కగా ధ్యానించండి. ఊర్ధ్వ దృష్టి కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందుకనే పైన పెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఊర్ధ్వం అంటే ఏమిటంటే పైకి రావాలి. ఎప్పుడు కూడా ఊర్ధ్వం అంటే పైన అని అర్థం. పైకి వస్తూ ఉండాలి. పైకి రావటం అంటే ఎట్లాగా?
ఏ విధంగా అయితే పైకి వెళ్ళాలంటే సోపాన మార్గం ద్వారా ఒక మెట్టు ఎక్కి పైకి వెళ్తూ ఉంటామో అట్లాగా మీరు కూడా శాస్త్రాధ్యయనం చేయడం, శ్రవణం చేయటం, మననం చేయటం, నిధిధ్యాస చేయటం, అట్లాగా మీరు కూడా ఏం చేయాలంటే ఊర్ధ్వం అంటే పైకి వస్తూ ఉండాలి, ఉన్న చోటనే ఉండదు.